స్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసే అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో ఆయన కూడా గెలిచడం జరిగింది. అందులో 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. అప్పట్లో పవర్ ఛార్జెస్, కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. 294 స్థానాలకు 148 ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది. చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతతోనూ కూడిన రాజకీయాలు చేశాం. క్యాన్వాస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి, క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళే. ఆ నుంచి కూడా అక్కడ నుంచి ఒక 18 మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా ఫ్రెష్ ఫేసెస్. ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు. 67 స్థానాలు 2014లో గెలిచినాం. మళ్ళా 23 మందిని దాంట్లో పోచింగ్, మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి 9 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలను పోచింగ్, 67 మంది ఎమ్మెల్యేలో 23 మంది ఎమ్మెల్యేలు పోచింగ్. కానీ మళ్ళీ దేవుడు 2019 వచ్చేసరికి అదే మొట్టికాయలు వేసాడు. మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే, వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే 23కే పడ్డాయి. ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ 3 గుణాలు లేకపోతే ఎవరు పెరగరు. ఈ 3 గుణాలు ఉండాలి. ఈ 3 గుణాలను పెంచుకోవాలి. పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఇది ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి 6 months టైం తీసుకోండి. మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి. గ్రామ కమిటీసు, మండల్ కమిటీసు, మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి, బుర్ర పెట్టండి. కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి. ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి.
వైఎస్ఆర్సీపీ ప్రతి గ్రామంలో ఉంది. సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా, అసెస్ చేసుకోండి. ఎవరికి చెప్పాల్సిన పనులు నేను మీకే ఇచ్చి పెడతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎదగాలి. పర్యవేక్షించండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి, వాళ్ళకు తోడుగా ఉండండి, గైడెన్స్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, చేయి పట్టుకొని నడిపించండి. కమిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్, యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు, ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు, మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది. కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు, ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు, ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి, పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం.